డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈగలు దోమల వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నామన్నారు. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీల వాటర్ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ అధికారులు పన్నులు వసూలు చేయడం పైన శ్రద్ధ చూపడం వల్ల డ్రైనేజీ క్లీన్ చేయడంపై చూపటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాసాల మధ్య మురుగునీరు నిలవటంతో అనారోగ్యం బారిన పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 20 వార్డులలో ఎక్కడ చూసినా రోజు దోమలు మరియు పారిశుద్ధ్యం అనేటువంటిది బీభత్సంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు పట్టణ ప్రగతి కింద గత 3 సంవత్సరాల క్రితము పాత ఇండ్లను కూల్చేసినటువంటి వాటిని మట్టిని కూడా డంపింగ్ చేయకపోవడం వల్ల ఆ పాత ఇండ్లలో పందులు, కుక్కలు తిరగడం, పాములు తిరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. వాటితో పాటు మురికి కాలువలకు సంబంధించినవి కూడా వర్షాలకు 10 రోజులు వర్షాలు కురిస్తే తీవ్రమైనటువంటి దోమలు, అదేవిధంగా డ్రైనేజీ సరైనటువంటి పద్ధతిలో క్లీన్ లేకపోవడం వల్ల అందులో అనేక రకాల అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి పరిస్థితి. వాటితో పాటు ఈరోజు డెంగ్యూ అనేటువంటిది తీవ్రంగా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా దుంపలపల్లి, దుబ్బాక టౌన్లో. ఆ విజృంభిస్తున్న సందర్భంగా అయినా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పాలకవర్గం కూడా అట్లా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని సంపూర్ణంగా పట్టించుకోకుండా ఇతరత్ర అంశాల మీద పట్టించుకున్నటువంటి దాఖలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. కాబట్టి డెంగ్యూ నివారణ కోసం, దోమల నివారణ కోసము ప్రతి వార్డులో నివారణ చర్యలు చేపట్టాలి. పిచికారీ మందులు వెంటనే పిచికారీ చేయాలి. డ్రైనేజీని క్లీన్ చేసేటువంటి పద్ధతిలో మున్సిపల్ వర్కర్లను ప్రోత్సహించాలి. వారికి కూడా